ఆడెవడో కనుక్కోండి సీసీటీవీ ఫుటేజ్ చేసి నాకు ఫోటో పంపించండి. అన్న నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, ఏంటి బాగున్నావా? బాగున్నా అన్న. ఇతను అదే అన్న, ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకటి పేకల్లో కష్టాల్లో ఉన్నాడని చెప్పి గుర్తొచ్చింది. తమ్ముడు ఎప్పటికైనా మనిషికి మనిషి సాయం చేసుకోవాలి, మేమందరం ఉన్నాం, నీకు ధైర్యంగా ఉంది. థ్యాంక్స్ అన్న. ఇంకేంటి భోజనం చేసావు తమ్ముడు? చేశాను. మొన్న తిండికి కూడా దిగానా లేదని చెప్పావు. అంటే తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంటే అక్కడ భోజనం చేసి వచ్చాడన్న. ఏదో ఆ సుబ్బారావు కొడుకు పెళ్లి జరుగుతుంది అదేనా? కాదన్న, కోనేరు సెంటర్ దగ్గర కోటేశ్వరరావు గారు కొడుకు పెళ్ళి. అబ్బో, పెద్దలతో కూడా పరిచయాలు ఉన్నాయి. మొన్న జైల్లో ఉన్నప్పుడు ఆయనే బెయిల్ ఇప్పించాడన్న. జైలా? జైలు కిందకి వెళ్ళాడు అంటే పిల్లల పెళ్ళికి భోజనానికి వెళ్తే వాళ్ళు పోలీసులు పట్టించారన్న. వాళ్ళు పోలీసులకు పట్టిస్తే ఈ కోటేశ్వరరావు గారు ఎందుకు విడిపించాడు నిన్ను? అంటే వాళ్ళకి కోటేశ్వరరావు గారికి పడదన్న, అందుకే విడిపించారు. ఓహో, ఆ పరిచయం మీద పిలిచాడు పెళ్ళికి. శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అంటే ఇదే అనుకుంటా. ఆయన పిలవలేదన్న, పిలవడం మర్చిపోయి ఉంటాడేమో అని నేనే వెళ్ళా. సరే, ఈ రోజు అంటే పెళ్ళికి వెళ్ళి తిన్నావు, మరి రోజు సంగతి ఏంటి? చుట్టుపక్కల ఎక్కడ టెంట్ వేసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఊర్లో ఉన్న 4 టెంట్ హౌస్ల దగ్గర మెంబర్షిప్ తీసుకున్నాడు అన్న వీడు. ఇలా కూడా మెంబర్షిప్లు ఇస్తారా? ఈడిదే అన్న ఐడియా. అబ్బో, గొప్ప ఐడియానే. థ్యాంక్స్ అన్న. మరి రెండో పూట సంగతి ఏంటి? పెద్ద ప్లానింగే. What a vision, what a thought. కవర్ తీసుకెళ్ళి రెండో పూట కూడా కవర్ చేస్తున్నాం అనమాట. నాకు డౌట్ రా, ఊర్లో అంటే టెంట్ హౌస్ వాళ్ళతో వెళ్తున్నాడు, పని అవుతుంది. మరి ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాల్లో సంగతి ఏంటి? అదే కొంచెం ఇబ్బంది అవుతుంది అన్న. నువ్వు పొలిటికల్గా కొంచెం అందరికీ తెలుసు కదా, దాని గురించి నీతో మాట్లాడదామని వచ్చాడు. ఫంక్షన్ హాల్స్లో కానీ పెళ్ళిళ్ళు బ్యాన్ చేయమంటాడండి ఇప్పుడు? కాదన్న, నువ్వు ఓకే అంటే కొంచెం నీ తాలూకు మనిషిని చెప్పి వెళ్తాడంట రేపు నుంచి ఫంక్షన్ హాల్స్కి. తమ్ముడు చూసుకోండి ఒకసారి, సరిపోదు కదా? సరిపోద్ది అన్న. ఎరా తమ్ముడు మనోడే భోజనం పెట్టి అలాగే రెండో పూట కూడా కొంచెం కవర్ అది